ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన స్వరమును విప్పబోతున్నాడు. వాక్య భాగాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. ఐజయా చాప్టర్ 26 వర్స్ 7. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. The path of righteous is level. You make level the way of the righteous. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులు పోయే మార్గం ఎలా ఉంటుందంట అంటే సరళంగా ఉంటుందట. ఆ మార్గాన్ని సరళం చేసేది ఎవరండి అంటే దేవుడేనంట. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎత్తు పల్లాలు అనేవి సహజం. ఒక రోడ్డు పైకి మనం వచ్చామంటే ఆ రోడ్లో గుంటలు ఉండొచ్చు, ఆ రోడ్లో పైకి ఎత్తుగా ఉండొచ్చు, కొన్ని లోతుగా ఉండొచ్చు, కొన్ని చోట్ల రాళ్ళు ఉండొచ్చు, కొన్ని చోట్ల టర్నింగ్స్ ఉండొచ్చు. సో వీ డోంట్ నో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ లోక జీవితం లేదా ఈ జీవితం మనం ప్రయాణిస్తున్న ఈ యొక్క ప్రయాణంలో కూడా మనకి ఖచ్చితంగా ఎత్తుపల్లాలు ఉంటాయి, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఉండవు అని చెప్పట్లే. అయితే ప్రభు ఏం చేస్తున్నారంటే నీతిమంతులు పో మార్గం ఎలా ఉంటుందని సెలవిస్తున్నారంటే అది సరళముగా సమముగా ఉంటుందట. అంటే అప్ ఉండదు, డౌన్ ఉండదు, లెఫ్ట్ ఉండదు, రైట్ ఉండదు. ఇట్ ఈస్ స్ట్రైట్. అంత మాత్రమే కాదు, ఆయన దాన్ని సరళం చేస్తాడు. ఎట్లాంటి వాళ్ళకి సరళం అయిపోద్ది. మిగతా వాళ్ళందరూ కష్టపడుతున్నారు, మిగతా వాళ్ళందరికీ ఇబ్బందులు వస్తున్నాయి, మిగతా వాళ్ళందరికీ కష్టాలు వస్తున్నాయి, వీళ్ళకి కూడా వస్తున్నాయి. కానీ వాళ్ళు ఎందుకు ఎలా సస్టైన్ అవ్వగలుగుతున్నారు, ఎలా జీవించగలుగుతున్నారంటే వారి మార్గాన్ని సరళము దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ మార్గాన్ని కూడా దేవుడు సరళము చేస్తాడు. నీతిమంతులుగా ఉన్న ప్రతి ఒక్కరి మార్గము కూడా సమముగా చేయబడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఎత్తు పల్లాలను నువ్వు చూస్తున్నావేమో, నీ మార్గంలో అప్ అండ్ డౌన్స్ లేదా టర్నింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ నువ్వు చూస్తున్నావేమో, దేవుడు అంటున్నాడు ఐ విల్ మేక్ దెమ్ స్ట్రైట్. నేను వాటిని ఎలా చేస్తాను? స్ట్రైట్గా లేదా సరళంగా ఒక సమముగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు దేవుని పైన విశ్వాసం ఉంచండి. ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులేనండి. వాళ్ళకి ఎవరికో చేస్తాడంట దేవుడు, మాకు చేయడంట అనుకోవడానికి లేదు. కానీ మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయన రక్తము చేత కడగబడినట్లయితే నీ యొక్క మార్గం అన్నిటినీ యేసయ్య సరళము చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకోసం ప్రార్థిస్తాను. జీవం కలిగిన తండ్రి వందనాలు అయ్యా. నీతిమంతులు పోవు మార్గం సరళం చేస్తానంటున్నావు, అందును బట్టి స్తోత్రాలు అయా. ప్రభువా, ఈ రోజున ఏ బిడ్డ అయితే తండ్రి మిమ్మల్ని నమ్ముకొని అయా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారి యొక్క జీవిత ప్రయాణంలో కష్టాలు నష్టాలను చూస్తూ ఉన్నారో, వారి జీవితంలో కార్యాలు జరిగించండి. సరళంగా వారు నడవడానికి, ప్రయాణించడానికి, వారి జీవితంలో ఎత్తుపల్లాలు వచ్చినప్పటికీ ఆయన మీరు వాటిని సరళం చేస్తానంటున్నారు. ఆ విధంగా వారి జీవితాన్ని మార్చమని అడుగుతున్నాం. అయినా అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వ్యాధి బాధలను విడిపించండి, ఆర్థిక కష్టాల నుంచి విడిపించండి, సమస్యల నుంచి విడిపించండి, కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి, శారీరక సమస్యల నుంచి విడుదల దయచేయమని ఈ రోజున చేస్తున్న పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు అన్ని విషయాల్లో కూడా తండ్రి మీరే తోడై ఉండి కాచి కాపాడి బలపరచుమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.